అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి కేసుతో లింక్ ఉన్న ఫిర్యాదుదారు గుంతకల్లు రైల్వే సీఐ సతీష్ కుమార్ మృతిపై దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. ఇవాళ సతీష్ కుమార్ మృతదేహం దొరికిన రైల్వే ట్రాక్ వద్ద సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. సతీష్ బరువుతో సమానమైన ఒక బొమ్మను చెన్నై ఎగ్మోర్ వెళ్లే ట్రైన్ నుంచి పోలీసులు విసిరేయడం జరిగింది. అయితే ఆ బొమ్మ సుమారు 70 అడుగుల దూరంలో పడింది. అయితే మృతి చెందిన సతీష్ డెడ్ బాడీ మాత్రం 200 అడుగుల దూరంలో కనిపించడంతో వివిధ కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇది కుటుంబ సభ్యులు కూడా ఆరోపించిన విషయం. హత్య జరిగింది, ఖచ్చితంగా ఆయన పడిపోయి ఉంటే కనుక 200 మీటర్లు దూరం డెడ్ బాడీ ఎట్లొస్తుంది అనేది కూడా కుటుంబ సభ్యులు కూడా లేవనెత్తిన ప్రశ్న. వాళ్ళ తమ్ముడు కూడా ఇదే చెప్తూ ఉన్నారు. 200 మీటర్లు ఎలా వస్తుంది డెడ్ బాడీ, ఇది ఖచ్చితంగా హత్య, ఆత్మహత్య కాదు అంటూ కూడా కుటుంబ సభ్యులు పక్క నుంచి ఆరోపిస్తున్న నేపథ్యంలోనే ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు అధికారులు. సుమారు అరగంటకు పైగా ఘటనా స్థలంలోనే డీజీ పరిశీలించడం జరిగింది. అయితే ఫోన్ అతని డెడ్ బాడీ పక్కనే దొరకడంపై ప్రస్తుతం ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ కూడా అనుమానిస్తూ ఉన్నారు. మొబైల్ ఫోన్ అక్కడికి ఎలా వచ్చింది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దాదాపుగా 30 నిమిషాల పాటు క్షుణ్ణంగా సంఘటన స్థలాన్ని అయితే పరిశీలించారు. కాసేపట్లో మొత్తం విషయాన్ని కూడా హైకోర్టుకు సిఐడి డీజీ సమర్పించే అవకాశం ఉంది అన్నట్టు కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. సీటులో ఉన్నాడా, ఎందుకు సీట్లో పడుకోలేదనే దానిపై కూడా విచారించామని రైల్వే పోలీసులకు సిఐడి డీజీ ఆదేశించినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. మొత్తంగా పరకామణి చోరీ కేసు ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ హత్యకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారణకైతే వస్తూ ఉన్నారు అధికారులు. అయితే ఆయన మృతదేహం రైల్వే ట్రాక్ పక్కన పడి ఉండడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు ప్రస్తుతం కేసునైతే నమోదు చేసుకున్నారు. గతంలో సతీష్ కుమార్ టీటీడీలో పనిచేశారు. ఆ సమయంలో పరకామణిలో చోరీ జరిగింది. ఏ వ్యవహారంపై సతీష్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో కేసులో పెను సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సతీష్ కుమార్ ను సైతం పోలీసులు విచారించారు. అయితే మరింత విచారణలో కొంతమంది పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే గుంతకల్లో ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సతీష్ కుమార్ మృతదేహం తాడిపత్రి సమీపంలో కోమలి రైల్వే ట్రాక్ పక్కన కనిపించింది. దీంతో సతీష్ కుమార్ మృతిపై అనుమానాలు కూడా తలెత్తాయి. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా వాళ్ళు చేసినట్లుగా అధికారులు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా నిజనిజాలు బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.